హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 3వ భాగం చెప్పుకుంటున్నాం. కథలోకి వస్తే, గత భాగంలో జయంతి సంతకాల కోసం మిసెస్ వర్మ గారి ఇంటికి వెళ్ళి మిస్టర్ వర్మ బారి నుండి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఆ మరునాడు ఒంట్లో బాగా లేదని 2 రోజులు సెలవు ఇమ్మని వనితా విహార్కి కబురు చేసింది. ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది. జయంతి 2 రోజులు దాటిన తర్వాత వనితా విహార్కి వచ్చింది. తను భయపడ్డట్టు ఎవ్వరూ ఏ విషయం కదపలేదు. మిసెస్ వర్మ 2 రోజుల తర్వాత వచ్చింది. ఆవిడని చూస్తూనే వణికిపోయింది. కానీ ఏం జరగలేదు. మిసెస్ వర్మ జయంతితో ఇది వరకులా మాట్లాడలేదు, అంతే. వారం రోజులు గడిచిపోయాయి. జయంతి మామూలుగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతోంది. ఒకరోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గణగణ మోగింది. టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది. హలో, అవతల నుండి మగవాళ్ళ కంఠం వినిపించింది. ఎవరు మాట్లాడేది? జయంతిని, సెక్రటరీ. జయంతి, నువ్వేనా? నేను వర్మని. నీతో మాట్లాడాలని 4 రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాను. జయంతి రిసీవర్ పెట్టేద్దాం అనుకుంది. హలో జయంతి, నన్ను క్షమించవు, తొందరపడ్డాను. నా వైఫు అక్కడేం గొడవ చెయ్యలేదు కదా? చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చానులే. ఓ, అదన్నమాట మిసెస్ వర్మ మౌనానికి కారణం. ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే, అప్పుడే చెబుతును. కానీ పక్కన ఆ తాటకి ఉంది కదా, ఆవిడను చూసేసరికి భయం వేసి బయటకు పారిపోయాను. చూడు, నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది. నా మీద కోపం ఉంచుకోకుండా తప్పకుండా రా. ఏంటి? కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి. పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరం అయితే నేనే ఎక్కడికైనా. జయంతి రిసీవర్ టపీమని పెట్టేసింది. ఎంత ధైర్యం! 40 సంవత్సరాలు దాటి చరమాంకుల్లో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి మెత్తగా మాట్లాడి మాటలతో మర్యాదలో నింపే మనిషి. ఛీ! జయంతికి అసహ్యం వేసింది. ఈ మగవాళ్ళకి బొత్తిగా బుద్ధి లేనట్టుంది. ఆయన దృష్టికి తను నచ్చవచ్చు, కానీ తన దృష్టిలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో ఆలోచించడే. ఆయనొక్కడే ఇంత, లేక మగవాళ్ళంతా ఇంతేనా? టైపు చేయడం వదిలేసి బొగ్గన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అంత పొగరుగా ఉండే మిసెస్ వర్మ ఈ విషయంలో భర్తకు ఎలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి వచ్చి, ఏం చేస్తున్నావు? అడిగింది. సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటకా టైప్ చేయసాగింది. ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరగేస్తూ, అమ్మాయి, కొంచెంసేపు నీతో మాట్లాడాలి. ఆ శబ్దం కొంచెం ఆపు అంది. జయంతి చేతులకు చిరు చెమటలు పోసాయి. గుండె కొట్టుకోసాగింది. మెల్లగా టైప్ చేయడం ఆపింది. కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుండి ఎత్తలేదు. ఎత్తే ధైర్యం లేదు. చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుండి రాబోయే బాణాల కోసం ఎదురు చూడసాగింది. చూడు జయంతి, మొన్న నీకు పరిచయం చేశానే, మా పిన్ని కొడుకు ప్రభాకరం. జయంతికి ఊపిరి వచ్చింది. 3 రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే బూచాడు అనుకుని జడుసుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది. ఆ ప్రభాకరానికి తనతో పనేమిటో జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది. వాడికి పెళ్ళి కాలేదు. నిన్ను చూస్తూనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. నెలకి 500 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. జయంతి కాగితాలు, టైప్ రైటరు అన్నీ వదిలేసి
కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది. కట్నమేమీ అక్కర్లేదన్నాడు. అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది. ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను మా వాడిని తీసుకువెళితే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు. టేబుల్ మీద కాగితాలు బొత్తుగా పెడుతూ అంది. జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు. ఇవన్నీ వనితా విహార్ సెక్రటరీ ఎదుర్కోవాల్సిన సమస్యలా ఏమిటి? బంగారం లాంటి సంబంధం. అసలు వాడికి ఏ పిల్ల ఓ పట్టాన నచ్చదు. నువ్వు నచ్చావని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివని అప్పుడే అనుకున్నాను. కానీ జయంతి నసిగింది. కానీ అంటే అసలు నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం. ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం. పోనీ నీ ఇష్టం, ఆలోచించుకో. అంతేలే, ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు. కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెబితే బాగుంటుంది. అలాగే, కానీ బామ్మ కూడా ఇలాగే. సరే, నేను వస్తాను. సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది. జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు టైప్ చేయవలసినవి, సమాధానాలు రాయవలసినవి, ఉత్తరాలు చాలా ఉన్నాయి. జయంతి కూర్చుని పని చేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది. ఈరోజు ఉదయం నుండి బామ్మ మళ్ళీ అదోలా ఉంది. డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు. బలానికి మందులు ఇవ్వాలి అంటాడు. గుండెల్లో నొప్పి తరచుగా వస్తోంది. ఈరోజు త్వరగా వచ్చేసి పని చూసుకుంటానని మంచం మీద నుండి కదలవద్దని గట్టిగా చెప్పొచ్చింది. త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది. ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది. ఆవిడ మొహం మొన్నటి నుండి, వాళ్ళ ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుండి జయంతిని చూస్తూనే చిటపటలాడుతోంది. ఇదిగో అమ్మాయి, మిసెస్ వర్మ ఫోన్ చేసింది, సాయంత్రం వెళ్ళిరా అంది. కాగితాలు బొత్తిగా పెట్టడానికి ఉంది జయంతి లేచి నిటారుగా నిలబడుతూ, నేనా అంది. నువ్వే, లేకపోతే నేను పెడతానా? నేను వెళ్ళను, వెంటనే సమాధానం చెప్పేసింది. అంటే ఏం లేదు, ఇక నుండి నేను అలా ఎవరిళ్ళకి వెళ్ళనండి. ఇది కొత్త విషయమే, మొదట్లోనే చెప్పాంగా. అయినా వెడుతూనే మళ్ళీ ఇదేమిటి? గుమ్మంలో ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. దానివల్ల చాలా బాధలున్నాయండి. సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడడం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. బాధలంటే? జయంతిని నకసిక పర్యంతం చూస్తూ అంది. జయంతి మాట్లాడలేదు. మన ఒళ్ళు మన దగ్గర ఉంచుకుంటే సరి. అయినా అవన్నీ నాకు తెలియవు. నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాలంతే. లేకపోతే కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది. ఉద్యోగం ఊడుతుంది. జయంతి నిలబడిపోయింది. మాట రాని దానిలా, చేష్టలుడిగిన దానిలా బిగుసుకుపోయింది. ఇదిగో చెబుతున్నాను, నీ ప్రవర్తన ఏమీ బాగాలేదని తెలిసి కూడా మేం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అది అలుసుగా తీసుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడకు. నీకిష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఉండి మేము ఇచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేము సహించం. ఆగండి, ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. జయంతి హఠాత్తుగా అంది. ఇవ్వు, సలక్షణంగా రేపు ఈ పాటికి ఇంకొకళ్ళని నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు. అయినా తినటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి, ప్లీజ్ మీరు అనవసరంగా మాట్లాడొద్దు, నేను రాస్తున్నాను సుమిత్రాదేవిని శాసిస్తున్నట్టు అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది. ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేటులో నుండి సుడిగాలిలా బయటకు దూసుకు వచ్చింది జయంతి. గేటుకు 10 బారల్లో ఉన్న బస్టాప్ వైపు గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే జయంతిలో నరం ఏదో అస్పష్టమైన
ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్టుంది. మొహం ఎర్రబడింది. పెదవులు అదురుతున్నాయి. నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని, ఒంట్లో ఉన్న శక్తినంతా కూడబట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్టు కింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ళ మధ్య నొక్కి పట్టింది. వెధవ బస్సు, ఇదో గోల, కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవడంతో తనని తనే తిట్టుకుంది. తిట్టుకున్న బస్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో, బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకుని వచ్చావు. జయంతి మనస్సులో అంతరాత్మ లాంటిది సనగడం ప్రారంభించింది. తొందరపడ్డానా? అది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరిలోకి అధమం అని ప్రతి క్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఎన్నాళ్ళు ఓపిక తెచ్చుకుని చెయ్యడం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మను కసురుతూ అంది. కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి. పెట్టకపోతే పోయింది, వెధవన్నం తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కానీ బామ్మకేమని చెబుతావు? ఆవిడ అసలే గుండెదడ మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తరువాత మనశ్శాంతిగా కృష్ణారామ అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకి ఏమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను, చెప్పకుండా ఇంకొక ఉద్యోగం చూసుకుని అప్పుడు చెబుతాను. ఇంకొకటంటే వెంటనే తొందరగా దొరకాలి అంటే మాటలా? జయంతి బ్యాగులో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చు అనుకుంది. వాళ్ళింత అసూయాపరులని, ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే గాని లెక్క పెట్టరని, ఇంత మూర్ఖులని అనుకోలేదు. మూర్ఖులా? మూర్ఖులేం కాదు, అసలు ఎదుటి వాళ్లతో సమానులు అని గుర్తుపట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలేసేయి. కానీ వాళ్ళలో వాళ్ళకే ఎన్ని పోట్లాటలు, మనిషి వెనక మనిషి మాటలు, బోలెడన్ని అబద్ధాలు. వాళ్ళు చెబుతారు, ఎదుటి వాళ్ళని చెప్పమంటారు. అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పినట్టే చెయ్యడానికి సిద్ధపడింది. కానీ ఇదేమిటి? ఆ సంఘటన గుర్తుకొస్తూనే జయంతి వంటి నిండా గొంగళి పరుగులు పాకినట్టయింది. చదువు, సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వము, రాక్షసత్వమును ఎటో చూస్తూ ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన పక్కగా నల్లటి కారు ఆగడం కానీ, అందులో నుండి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనడం కానీ క్షణం సేపు గమనించలేదు. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీటులో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలకపడిన దానిలా 2 కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కానీ కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత బయటికి ఉబికినాయి కానీ తగ్గలేదు. అది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను. ఆ రోజు డోరు వేసేసుకుని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ వంగి అలాగే తీస్తూ అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కలలో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం. అతని జ్యోతిష్యం గుర్తుకొచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెప్దురు గాని రండి. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటల్ని అవతల వాళ్ళు శిరసావహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి. నో థ్యాంక్స్, బొంగురుపోతున్న కంఠంతో అంది. మీరు మూడ్లో లేనట్టున్నారే,
నవ్వుతూ అన్నాడు అతను. జయంతికి ఒళ్ళు మండింది. మహా తన మూడు అర్థం చేసుకున్నవాడిలా చెప్తున్నాడు. దూరంగా బస్సు వస్తున్న జాడే లేదు. పోనీ వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు. జయంతి వచ్చి కారులో కూర్చుంది. మీకు తలుపు వేయడం రాదులా ఉంది, కొంచెం బలంగా వెయ్యాలి. శేఖరం జయంతి మీద నుండి వంగి తలుపు బలంగా లాగి వేశాడు. కారు స్టార్ట్ అయ్యింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏమిటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడు అతను. మీకు తెలియనివేముంటాయి? ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది కదా అనుకుంది జయంతి. నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మరునాడే బెంగుళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేము టెక్స్టైల్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులు ఉన్నానంతే. ఇక్కడ సంగతులేవి నాకు తెలియవు. నిదానంగా వెనక్కు జారగిలబడి కూర్చుని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు. జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతను ఇటువైపు చూడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? మీ జోస్యం నిజమైంది. అంటే? తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను. కళ్ళల్లో నిండబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకుంటూ అంది. ఎప్పుడు? కారు సడన్ బ్రేకుతో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి, బామ్మకి ఒంట్లో బాగాలేదు కూడాను. శేఖరం చూపులను తప్పించుకోవడానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి, ఎప్పుడు మీరు రిజైన్ చేసింది? ఈ రోజున, ఈ పూటే పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తననేమో వదలకుండా తీరికగా కారు ఆపి కూర్చున్నాడు. కారణం? తల తిప్పి ఒకసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోరు తెరుస్తూ థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోగలను అంది. అరెరే మై గాడ్, ఆగు! శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడి హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బొగ్గల మీదకు కారవచ్చు అన్నట్టున్నాయి. శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు చాలా నిదానంగా పోతోంది. శీతాకాలం సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే కారణం చెప్పడం ఇష్టం లేకపోతే అడగను, కానీ రిజిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు అని అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమలాడి మిమ్మల్ని తీసుకువెడుతుంది. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని. శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు, కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు. మరేం చెయ్యాలని? ఇంకేదైనా దొరికే వరకైనా చెయ్యాలిగా. ఇంకోటి చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది? శేఖరం మాట్లాడలేదు. కొంచెం సేపు అయిన తరువాత జయంతి మళ్ళీ తనే, మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవలసిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేనిక్కడ కారు ఆపుతాను, మీరేమీ అనకండి. శేఖరం రోడ్డువారగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒక దాని నుండి కాంతి చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైట్ను కళ్ళు వాల్చుకుని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది. ఉన్నట్టుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడతను.
ఆలస్యం అయినా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగులో చిల్లర కళ్ళ ముందు మెదిలింది. ఏం చేయగలదు తను? అక్కడికి తనెంత సహనం చూపింది. తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసి పారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు? హఠాత్తుగా అన్నాడతను. తమాషాకి ఇది సమయం కాదు, రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైన అయ్యింది. తల్లికి సుస్తీగా ఉందిట. మరొక నెల రోజుల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకొక పని చూపించకపోలేను. జయంతి మౌనంగా ఉండిపోయింది. అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురు గాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో నిజమో అర్థం కాని పరిస్థితి. ఏం ఇష్టమేనా? మీకు నేను చెయ్యవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది, నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార వాళ్ళకి తెలిస్తే బతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువ ఉందో, అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చెయ్యాలి, ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది? నాకు ఎప్పుడైనా ఇంకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వాలి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేటందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరొక 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వస్తా, బాయ్ బాయ్, రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా వంగి కారులో నుండి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జ్యోతిష్యం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారి నిలబడిపోయింది. ఇది కళ నిజమా అనిపించేటట్టు చేసి వెళ్ళిపోవడం ఇది రెండోసారి. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునుకే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చెయ్యబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండడమా? ఇది కళా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చెయ్యబోతోందా? తను అసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలుగా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేమైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరు. జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదా? తెలియకుండానే తనను సెక్రటరీగా ఉండమంటాడా? కారణం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంది, గౌరవాభిమానాలున్నాయి. వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర తను 1 నెల కాదు, ఒక్కరోజు 1 గంట కూడా అతని సెక్రటరీగా నిలబడడం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలనే తను శేఖరం సెక్రటరీగా వెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుండి అణచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరొక వైపు నుండి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా
వాళ్ళు ఉద్యోగం నుండి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బతకగలనని వాళ్ళకి నిరూపించాలి. ఒక్క నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్టు కానీ శేఖరం దగ్గర జాయిన్ అయినట్టు కానీ తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరదీసుకుంటూ పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల పక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తెలుపుతున్నాయి. జయంతి గుండెలో నుండి నిట్టూర్పు వచ్చింది. తను ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. ఛీ, మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానేయి, కనీసం వేళకి తినడానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడడం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరున్నంత వరకు చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగున భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాలుగానో బాధలను అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడపాలి, గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవని, అది తనకనవసరం. మనిషిని చూస్తే సభ్యతా సంస్కారం మూర్తీభవించినట్లున్నాడు, అది చాలు తనకి. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ళ గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది. మరునాడు లేచిందన్న మాటే గాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్టు అనిపించసాగింది. ఈరోజు లేవడమే ఆలస్యం అయ్యింది. లేచి ఆ పని ఈ పని చూస్తూ ఉండగానే నిన్న జరిగింది కల కాదు నిజం అన్నట్టు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకుని ఉన్న బామ్మగారు మంచం మీద నుండి తొంగి చూసి, అమ్మాయి, కారు వచ్చిందే అమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవడం అలవాటే. ఏదైనా దూరం వెళ్ళవలసి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుండి వెళ్ళడం, ఇంటికొచ్చి దిగడం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువ ఉంటుందని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు బామ్మ, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధం అవుతూ అంది జయంతి. శ్యామలమ్మగారికి వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ, ఆవిడ పని అయిపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోయావు, మందు వేసుకో. బట్టలు వేసుకుని బయటకు వచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరే అన్నట్టు తల ఊపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ 1-2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వవలసిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖారాణి కానీ తీసుకునేవాళ్ళు. అందువలన జయంతికి శేఖరాన్ని చూడడం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు. కారు సూర్యకిరణాలున్న గేటులో నుండి విశాలంగా ఉన్న ఆవరణను దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుపక్కల నుంచి గేటు వరకు అన్ని గులాబీ చెట్లే. రకరకాలు రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా చెట్లకి విరగబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో
ఉక్కిరి బిక్కిరిగా ఉన్న ఆలోచనలని కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగు పెట్టింది. హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయ్ ఉంది. మూలలకి 4 వైపులా నిలువెత్తు స్టాండులు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా తెలుస్తుంది. నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండడానికి బదులు ఏమీ లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బు గలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించుకుంది. అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా, కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాల్ అంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ, ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెళితే కారిడార్లా ఉంది. దానికి ఎడంవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న రెండో గదిని వేలు పెట్టి చూపించి, అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించడం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావడం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చగళ్ళున్న కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగు పెట్టింది. విశాలమైన గదిలో ఒక పక్కగా టేబుల్, దానికి ఎదురుగా కుర్చీలు ఉన్నాయి. టేబుల్ నిండా గుట్టలుగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ పక్కగా చిన్న ర్యాక్, దాని నిండా ఏవో కాగితాలు కట్టలు వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుగా కిటికీ పక్కగా వాలు కుర్చీ, కుర్చీ చేతులకు అడ్డుగా ప్యాడ్ పెట్టుకుని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలో నుండి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదారంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరబరా ఎక్కడా ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చిన సంగతి ఎలా తెలియచెయ్యాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి, అరే మీరొచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికి వచ్చింది. అతని చేతిలో పెన్ను అలా పట్టుకునే టేబుల్ వైపు చూపించి, అవి చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు రసీదులు, వాటిని విడదీయండి అంటూ మరుక్షణం తను రాసుకోవడంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తరువాత రాయడం పూర్తి చేసిన శేఖరం పెన్ను కాగితాలు తీసేసి పక్కనున్న స్టూలు మీద పెట్టి లేచి గోడ మీద ఉన్న బటన్ ఒకసారి నొక్కి జయంతి టేబుల్ దగ్గరగా వచ్చి, చూసారా ఎన్ని ఉత్తరాలో, వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. మీరు రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మటుకు, చాలా కొద్దిగా లేండి, టైప్ చేయవలసి వస్తుంది. మీకు టైప్ చేయడం వచ్చనుకుంటాను. జయంతి మొహం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది ఆ రోజు తనని. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత భేదం! శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటూ, అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిల్లో ఏ పత్రికలకు నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను, మనీ ఆర్డర్ చేసేయొచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావడంతో జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కి తిరిగి చూడకుండానే, నాయర్ కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికి అన్నాడు. నాయర్ వెళ్ళిపోయాడు. శేఖర్ వాచి చూసుకుంటూ వెనక్కి తిరిగి తన చోటులోకి వచ్చేస్తూ, 10:30 అయ్యింది, 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది, నేను వెళతాను, 1 గంటకు వచ్చేస్తాను
అన్నాడు తను రాసి పక్కన పెట్టిన కాగితాలు మరోసారి సరిచేస్తూ. నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూలు మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందిరి గాని శేఖరం పిలిచాడు. జయంతి క్షణంసేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగడం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినడం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకుని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించవలసి వస్తోంది. తను ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకు అదోలా అనిపిస్తోంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ల నొక్కండి, నాయర్ కానీ వాసు కానీ వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడడంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవడంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలయ్యాయి. జయంతికెందుకో తను ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఎంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్టుగా ఈరోజు అనిపించడం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు. గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకొకటి చూసుకునేంతవరకే అంతే అని గుర్తొచ్చిన జయంతి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, పక్కనున్న పత్రికలు తిరగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్ళాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగి వచ్చాడు. వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై ఊడదీసి కోటు మీద గిరాటేశాడు. కుర్చీలో కూర్చుని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులు ఉంచుకుని అబ్బా అంటూ ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ల నొక్కింది. తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుత్తు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు. అతను వస్తూ ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల పక్కగా ఉంచి కాళ్లకున్న బూటు మేజోళ్ళు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? భోజనం? జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళు అప్పగించుకుని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకుని మరో చేత్తో బూటు మేజోళ్ళు తీసుకుని వెళ్ళాడు. దాదాపు 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి, అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చుని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి, వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. తను భోజనం చెయ్యని మాట నిజమే, కానీ తనకలా అలవాటు లేదే. ఇంకొకళ్ళింట్లో భోజనం చెయ్యాలంటే జయంతికి ప్రాణం మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది.
5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడొకడు కట్టెను తొలగించి తలమటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లెందుకో? పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవలసిన కర్మ శేఖరానికి ఏం పట్టింది? మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు, పెద్ద పెద్ద గుమ్మాలకి అటూ ఇటూ ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు, వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించడం లేదు. ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని, కళ పట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్ళేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ, త్వరగా రావాలి, చాలా ఆకలేస్తోంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరంలాగానే ఉన్నాడు. వాసు, చేతులు కడుక్కుంటుంది, టవల్ ఇచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగుతో నీటుగా అందంగా ఉంది. వాష్ బేసిన్పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది. భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు. జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు, ఏమని అడగాలో తోచలేదు. పోనివ్వండి, మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరొకసారి కదపడం ఆమెకిష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, 1 గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికి వెళ్ళిపోండి, డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం పూట కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్టు తల ఊపింది. వాసు అందించిన వక్కపొడి తీసుకుంటూ ఉండగా, మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు రాజశేఖరం. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్థి? గుండెదడ, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. డాక్టర్కి చూపించలేదా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుంది. డాక్టర్కు చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు. మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అతని మొహంలో అదేమీ గమనించని జయంతి బయటకు వచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిపోయిన తరువాత వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది. మరునాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని, ఇప్పుడప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు. జయంతి వచ్చి సీటులో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పెడుతున్నాను, భోజనానికి రావడానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నింటికి జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చెయ్యండి మీరు, నాయర్తో చెప్పి వచ్చాను. రాజశేఖరం. దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. శేఖరం అక్షరాలు త్వరగా రాసినట్టున్నా పొందికగా కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ మరునాడు కూడా
జయంతి వెళ్ళేసరికి అతను లేడు. కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయడం పూర్తయిన తరువాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీషు రాస్తాడు. అతను ఏవో కొన్ని స్కీమ్సు, వాటి గురించి కొన్ని సలహాలు, మిల్లుల గురించి, బ్రాంచీల గురించిను. 4 దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు. అయిపోవచ్చింది. చివరలో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ టిఫిను తెచ్చిచ్చాడు. ఇద్దరూ కలిసి తీసుకున్నారు. తరువాత జయంతి ఇంటికి వచ్చేసింది. శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరంకి సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం. ఉదయం వెళ్ళడం, పని అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయడం. తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు అతను ఊళ్ళో ఉండడు. ఎప్పుడూ ఏ బొంబాయో, మద్రాసో, బెంగుళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పని ఏం చెయ్యాలో చెప్పి వెళతాడు. ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి. చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులో నుండి కవరు తీస్తూ, ఇది మీ జీతం, రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు. అతను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఉన్నాయి. ఇదేమిటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార్ వాళ్ళు 300 ఇస్తున్నట్టు సంతకం పెట్టించుకుని 150 ఇచ్చేవారు. అది కూడా ఫస్ట్కి కాదు, ఏ మొదటి వారం అయిపోతుండగానో. ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయవలసి వచ్చేది. ఆ మరునాడు పుట్ట నిండా బత్తాయిలు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన బనవరాలిని కోపంగా చూస్తూ, రూపాయి అర్ధా మిగిలితే దాచుకోక ఇలా తగిలేయమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు. నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవడం లేదులే. ఇదిగో ఈ పళ్ళరసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చెయ్యకు, ఎప్పటికే ఆలస్యం అయ్యింది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తుంటే జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.